నో బ్రోలీ నో. చీపురు పుల్ల తింటాడు. హే గైస్, అందరికీ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన బ్రోలీ గారిని చూసిల్లు కదా, గుర్తుపట్టిల్లు విన్. అసలు ఫస్ట్ వ్లాగ్లో చిన్నగా ఉండే కదా, రే 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 ఒక్క నిమిషం ఆగరా. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది అనమాట. వీడు అసలు నా కాడ కూర్చోడు, కానీ కొంచెం ట్రీట్స్ పట్టుకున్నా. ఈరోజు ఏంటంటే వీనికి సెకండ్ వ్యాక్సిన్ అనమాట. నిన్నటికే వీనికి వ్యాక్సిన్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ కొత్తగా వేయాలి. పెయిన్లో అంటారు కదా, అది కూడా కొంచెం బాడీ అంతా అయినట్టుంది. కొంచెం హిచ్చింగ్ ప్రాబ్లం అవుతుంది. చెవులో కూడా కొంచెం ఏమంటారు, అది జీబులు కదా, అవి కూడా కొంచెం ఫామ్ అయింది. అండ్ అక్కడికి వెళ్ళాక డాక్టర్ని అడుగుదాము ఈరోజు వానికి స్నానం చేపియొచ్చా అని చెప్పేసి. అంటే ఇంకా 3 months ఫుల్ కాలేదు. ఇప్పుడు ఏజ్ వచ్చేసి 75 days అనుకుంటా, 2.5 months. వీడు మా ఇంటికి వచ్చి ఇప్పుడు దాదాపు 25 days దాటింది. సో మీరు ఫస్ట్ వ్లాగ్లో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది వీడు ఎంత చిన్నగా ఉండే, ఇప్పుడు చూసి ఎంత హైట్ అయిపోయిండు వీడు. బ్రోలీ కెమెరాని చూడరా బ్రోలీ. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీడికి నెయిల్స్ కట్ చేపియాలి ఫస్ట్, వ్యాక్సిన్ తర్వాత. కొంచెం గ్రూమింగ్ చేపించి స్నానం కూడా చేపియొచ్చా అని అడుగుదాము. ఒకవేళ వాళ్ళు చేపియొచ్చు అంటే ఈరోజు మొత్తం గ్రూమింగ్ అంతా కంప్లీట్ చేసుకుందాము. సో వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ మన వీడియోకి లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. సెకండ్ గుడ్ బాయ్. ఎక్కడికి పోయాడు అన్నయ్య? ఎక్కడ అవుపించట్లేదు, స్మెల్ అయితే వస్తుంది. సోఫా కింద దాచుకున్నాడా? ఇక్కడ లేడు. ఎక్కడ పోయావన్నయ్య? రోహిత్ అన్నయ్య వచ్చాడు. బ్రోలీ ఇంజెక్షన్ పడతాయిరా నీకు ఈరోజు. బ్రోలీ మమ్మీకి బాయ్ చెప్పు. బ్రోలీ ఆగో, బాయ్ చెప్పు మమ్మీకి, బాయ్ చెప్పు. ఇంజెక్షన్. సో గైస్, బ్రోలీ నేనైతే రెడీ అయిపోయాము. ఓకే 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 దించేస్తాను. ఇప్పుడు వాడిని స్కూటీ మీద అయితే తీసుకెళ్ళాలి. చూద్దాం వీడు మన మాట వింటాడా వినడా అని చెప్పేసి. బ్రోలీ స్కూటీ మీద వచ్చేస్తావా? హాస్పిటల్ 2 సూదుల ఆపరేషన్, ఇదంతా కోసేస్తారు. పోదామని చెప్పేసిండు. సడన్గా మన బ్రోలీ గాడికి ఏమైందో తెలియదు కానీ వామిటింగ్ చేసినట్టయితే చేశాడనమాట. మేబీ వాడికి బెల్ట్ గట్టిగా కట్టానేమో, లేకపోతే ఏదన్నా గ్రాస్ లాగా ఏమైనా తిన్నాడేమో. దాని తర్వాతనైతే నార్మల్ అయిపోయాడు. బ్రోలీ హాస్పిటల్ గుర్తుపట్టేసినావా? సో గైస్, వీడిని హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లాస్ట్ టైం వీనికి 2 ఇంజెక్షన్లు పడ్డాయి, మోషన్స్ అయినప్పుడు. నేను లాక్ తీయలే, ఇప్పుడు తీద్దాం లోపలికి వెళ్ళి. బ్రోలీ లోపలికి పోదామా? సో ఫైనల్గా బ్రోలీగానైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినాకనే అసలైన ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అదేంటంటే వాడికి అసలు ఏం డోస్ ఇవ్వాలి, ఏం ఇంజెక్షన్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. బ్రోలీని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో ఆ షాప్ ఓనర్కి అయితే ఫోన్ చేసి అడిగాను వీనికి అసలు ఏం డోస్ ఇవ్వాలని చెప్పేసి. కానీ అతనికి కూడా సరిగ్గా తెలియట్లేదు. ఇక్కడ ఉన్న పెట్ కేర్లోనే హాస్పిటల్ డాక్టర్ మేడం అయితే ఇదే ఇస్తాము ప్రతి పప్పీకి, ఇది ఇవ్వచ్చు అని చెప్తే అదే ఇచ్చేయమని చెప్పాము. అండ్ మన బ్రోలీగాడ్ వచ్చేసి 4.9 kg ఉన్నాడనమాట. మీరు కూడా ఏదైనా పెట్ని తీసుకుందామని ఆలోచనలో ఉంటే మీరు పెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. దానికి ఏమన్నా వ్యాక్సినేషన్ జరిగిందా, ఎన్ని డోసెస్ పడ్డాయి, నెక్స్ట్ ఏం వ్యాక్సిన్ వేయాలి, అవన్నీ కనుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏమి రావద్దు కదా, అందుకే మనం ముందుగానే అవన్నీ తీసుకునే ముందే అన్నీ కనుక్కోవాలన్నమాట. బ్రోలీ నో బ్రోలీ నో. ఫుడ్ కావాలా? బ్రోలీ నువ్వు ఎక్కడున్నావు? జర్మన్ షెపర్డ్ ఇంత అయితే వారా బ్రోలీ, నువ్వు అంత పెద్దగా అయిపోతావా? బ్రోలీని 3rd టైం అనమాట ఇక్కడికి తీసుకురావడం. మేబీ వాడు గుర్తుపట్టినట్టున్నాడు హాస్పిటల్ని. అంటే లాస్ట్ టైం వాడికి లూజ్ మోషన్స్ అయినప్పుడు 2 ఇంజెక్షన్లు అయితే పడ్డాయి అనమాట. నాకైతే చాలా భయం వేసింది. వానికి ఇంజెక్షన్ ఇస్తుంటే వాడు కొంచెం సౌండ్స్ అయితే చేస్తున్నాడు, చాలా బాధ అనిపించింది. కానీ అది ప్రాసెస్ కదా. దాని తర్వాత బ్రోలీని అయితే మనము గ్రూమింగ్ అయితే తీసుకెళ్ళాం అనమాట. కానీ అక్కడికి వెళ్ళాక అప్పుడే షవర్ చేపించకూడదు, స్నానం చేపించకూడదు అని చెప్పారు. సో ఫస్ట్ అయితే వాడి ఇయర్స్ అయితే క్లీన్ చేపించాము. ఇయర్స్ లో చాలా డస్ట్ అయితే వచ్చిందనమాట. మరీ అంత డస్ట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అతను మన బ్రోలీని చాలా కొంచెం హార్ష్ గా ట్రీట్ చేసినట్టు అనిపించింది. కానీ అది వాళ్ళు అలానే చేస్తారేమో నాకు తెలియదు, కానీ నాకు కొంచెం అలా హార్ష్ గా చేసిండని అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేస్తుంటే మన బ్రోలీ చాలా అరుస్తుండ అనమాట. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే దయచేసి మీరు పెట్స్ ఓనర్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ పెట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎటువంటి సమస్య లేకుండా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏ పెట్ అయినా సరే 3-4 months వరకు మీరు చాలా కేర్ చేయాలన్నమాట. అంటే ఎక్కువ బయట ప్లేసెస్ కి తీసుకెళ్లకుండా, అండ్ పెట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వెనక 2-3 ఉండాలన్నమాట. ఎందుకంటే ఏది తిన్నా కూడా ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. వాటికి నోరుండవు కదా పాపం, అవి ఏమి మనకి చెప్పలేవు. సో మన బ్రోలీకి అయితే పెయిన్లు ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా టెస్ట్ చేశాడు కానీ ఒక్కటి కూడా రాలేదన్నమాట.
కానీ వాడు అలా చేస్తుంటే ఎలా అరిసాడో మీరే చూడండి. నాకైతే చాలా బాధ అనిపించింది. నో 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 బ్రోలీకి కొన్ని టాయ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అన్ని ఆల్మోస్ట్ టాయ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. వానికి కరెక్ట్ గా నోట్లో పట్టే బాల్ అయితే వెతికాను, కానీ అక్కడ ఎక్కడ కూడా బాల్ అయితే దొరకలేదు. సో బ్రోలీకి 2 కాల్షియం బోన్స్ అయితే తీసుకున్నాను. 15 రూపీస్ ఈచ్ పడింది. అండ్ ఒకటి ఫేస్ మాస్క్ తీసుకున్నాను. అండ్ అలానే వాడి బాడీ హెయిర్ క్లీన్ చేయడానికి ఒకటి కోంబ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఒకటి వచ్చేసి చాలా పెద్ద బోన్ అయితే తీసుకున్నాను చూ చేయడానికి. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను రాయల్ కెనన్ అయితే ఫీడ్ చేస్తున్నాను మన బ్రోలీకి. అండ్ డాక్టర్ని నేను ప్రతిదీ అడిగాను, రాయల్ కెనన్ కాకుండా స్నాక్స్ టైంలో ఏదైనా పెట్టొచ్చా అని డాక్టర్ అయితే కనుక్కున్నాను. డాక్టర్ ఏం చెప్పిందంటే, మీరు క్యారెట్స్ పెట్టొచ్చు, యాపిల్స్ కూడా పెట్టొచ్చు, కర్డ్ రైస్ చాలా తక్కువ పెట్టాలి మెయింటైన్ చేసుకుంటూ. అంటే మరీ ఎక్కువ పెడితే ప్రోటీన్ అమౌంట్ అయితే తగ్గిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే పెరుగుతుంది అని చెప్పింది. కాబట్టి కర్డ్ రైస్ అయితే పెట్టొచ్చు, కానీ లైక్ వీక్ కి 2 times అలా పెట్టొచ్చు అనమాట. అండ్ చికెన్ అయితే మస్ట్ అనమాట. చికెన్ అయితే ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచే పెట్టొచ్చు అని చెప్పింది. కానీ మన బ్రోలీ ఇప్పటి వరకు చికెన్ అయితే ఎప్పుడు తినలేదు కదా, చూడాలి. సో బ్రోలీని తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. బైక్ మీద వస్తుంటే మాత్రం వాడి సంతోషం చూసి నాకు చాలా సంతోషం వచ్చింది. రోడ్డు మీద పోయే ప్రతి వెహికల్ ని చూస్తున్నాడు, చాలా సంతోషం అనిపించింది. కానీ కొంచెం డల్ అయిపోయాడు అని అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటుండ్రు. మార్నింగ్ వీని రూమ్ క్లీన్ చేసేటప్పుడు బెడ్ ఉన్ను మ్యాట్ బయట పెట్టిల్లు. సో వీన్నే కూర్చుందాం. ఈరోజు వానికి మనం ఏమేమి తెచ్చినామంటే క్లీనింగ్ అనమాట. బ్రోలీ నో, వీనికి ఫస్ట్ ఒక ట్రీట్ ఇద్దాము. బ్రోలీ ఒక నిమిషం ఆగరా. బ్రోలీ ఇగ్గో. బ్రోలీ పా మస్తు వస్తుంది స్మెల్. బ్రోలీ చాక్లెట్ చాక్లెట్. బ్రోలీ చాక్లెట్ తింటావా? కమ్ బ్రోలీ. అమ్మో జస్ట్ ఒక సెకండ్లో తినేసినావు కదరా. అరే అయిపోయింది అప్పుడే. మిల్క్ బోన్ అంట. నేను జస్ట్ అది కొంచెం మినిమం ఒక 5 minutes అన్నా ఉంటుంది అనుకున్నా. వీనికి ఇంత పెద్ద బోన్ కూడా తీసుకొచ్చిన. ఇది అతను ఏం చెప్పిండంటే, ఇది జస్ట్ ఇట్లా లెగ్ చేస్తా అంటే చికెన్ టేస్ట్ వస్తుందంట. ట్రై చేద్దాం. బ్రోలీ కావాలా బోన్? పెద్ద బోన్ కావాలా? ఈ చికెన్ టేస్ట్ వస్తుందని చెప్పిండు కదా. ఇది జస్ట్ ప్లాస్టిక్ రా. ఇంకోటి ఏంటంటే, వీనికి క్లీన్ చేయడానికి కోంబ్ అయితే తీసుకొచ్చిన. ఈ పేపర్ బయట పడేస్తే తినేస్తాడు వాడు. సో ఇదైతే తీసుకున్నా. ఇది రే అచ్చా, ఇట్లా క్లీన్ చేసి ఇట్లా అంటే మొత్తం బయటకు రారు. ఒకసారి ట్రై చేద్దాం. బ్రోలీ కమ్ బ్రోలీ. సేట్ బ్రోలీ సేట్. ఇట్లా అన్నారు. అయినా జస్ట్ పెద్దగా ఉన్నది, పెద్ద డాగ్స్కి అనమాట. ఇది చిన్న డాగ్ కదా, మన జస్ట్ 2.5 months. ఇది నాకు తెలిసి పెద్దది అనుకుంటా. వీడు పోయినసారి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఉన్నాడు? 3.8 kg. ఇప్పుడు వచ్చేసి 4.9 kg ఉన్నాడు. జస్ట్ ఒక 5 daysలోనే దాదాపు 1 kg పెరిగేసిండు అనమాట. అండ్ ఇది వచ్చేసి వీని మాస్క్ అనమాట. 150 rupees పడ్డది. బ్రోలీ ఇది ఎందుకంటే మా మమ్మీ కోసం. ఎందుకంటే రోజు వీనికి డైలీ మార్నింగ్ అప్పుడప్పుడు క్లీన్ చేద్దామని అనుకుంటాం. క్లీన్ చేసే మూమెంట్లో వీడు కరుస్తూ ఉంటాడు, కొరుకుతూ ఉంటాడు మా మమ్మీని. అంటే మమ్మీ పట్టుకుంటుంది వీడిని, కానీ అట్లా కరుస్తా అంటే కొంచెం భయపడుతుంది. యాక్చువల్గా అరవడు వాడు, జస్ట్ ఇట్లా పట్టుకుంటాడు అనమాట పండ్లతోని. కానీ మా మమ్మీ భయపడుతుంది. వీడి ప్లేస్ వచ్చేసి ఆ రూమ్ లోపల అనమాట. యాక్చువల్గా వానికి పూర్తిగా 4 sides నుంచి లాక్ ఉంటుంది. అంటే వాడు బయటికి వస్తే అక్కడ కూలర్ ఒకటి ఉన్నది, ఆ గడ్డి తింటూ ఉంటాడు. ఇంకొక 1 month వరకు వీనికి కేరింగ్ బాగా చేయాలన్నమాట. మా మమ్మీ క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ బయట వేసింది కాబట్టి వ్లాగ్ ఇక్కడనే షూట్ చేద్దామని చెప్పేసి బయట కూర్చున్నాం. సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. మా మమ్మీ రూమ్ అయితే క్లీన్ చేస్తుంది, వాడికి కావాల్సిన బెడ్, టాయ్స్ అవన్నీ బయట పెడుతుంది అనమాట. నేను ఏం చేస్తానంటే వాడికి ఫ్రెష్ వాటర్ పెట్టాలి, వాడి బెడ్ అంతా మంచిగా పెట్టాలి, వాడిని పడుకోపోవాలి ఈవినింగ్ టైంలో. ఇదే అనమాట నా పని. సో గైస్, మన బ్రోలిగాన్ కోసం ఇంత పెద్ద రూమ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి అంటే 1 size ఇది పెద్దదే, కానీ వాడు వచ్చి ఎక్కడ పడుకుంటాడో తెలుసా? చూపిస్తా ఒక్క నిమిషం. ఈ బెడ్ కింద ఎక్కడున్నాడు బ్రోలీ? అక్కడ ఎందుకు పడుకున్నారు నువ్వు? ఇక్కడ ఇంత పెద్ద మ్యాట్ ఉంది, ఇన్ని టాయ్స్ ఉన్నాయి, ఇంత పెద్ద బెడ్ ఉంది, వాటర్ అక్కడ ఉంది. సో మీ పప్పి కూడా ఇలానే చేస్తుందా అని ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి పప్పి గురించి, అవి తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం అయితే రెస్ట్ తీసుకుందాం, చాలా అలసిపోయినా. సో గైస్, ఇప్పుడు బ్రోలిగాన్కి ఫుడ్ టైం అయితే అయింది. ఇప్పుడు వీని వదిలేయంగానే పారిపోతాడు చూడండి వెనకకి, వన్ ఫుడ్ పెట్టే ప్లేస్కి. బ్రోలీ
సో గైస్ ఈరోజు మా మమ్మీ పెద్ద చాలా ఘనకార్యం అయితే చేసింది. మా మమ్మీని అడుగుదాం, ఈరోజు ఏం చేసినావు? ఫుడ్ పెట్టింది మా మమ్మీ, వీనికి ఫుడ్ పెట్టింది. ఈ డోర్ తీస్తే వాడు తప్పకుండా లోపలికి కురుకుతాడని తెలుసు, అయినా ఏం చేసిందో మమ్మీ చెప్తుంది. ఫుడ్ రెడీ చేసి లోపలికి రాడు కదా అని ఇట్లా తీసే వరకు నెట్టుకొని వచ్చేసి కొంచెం గోరు వచ్చాడు. ఫుడ్లో వేడి వేడి వాటర్లో ఫుడ్ అయితే అంటే బాయిల్ అవుతుంది కదా, సోక్ అయితే ఉంటుంది కదా, ఆల్రెడీ సగం తినేసిండు వేడి వేడిది. మా మమ్మీ అయినా పట్టుకుంటుందా అని చెప్పేసి నేను ఇక్కడ చూస్తానా, అయినా పట్టుకోలేదు మా మమ్మీ. ఆ మూతి పెట్టండి ఇట్లా పట్టుకొని ఇచ్చిపెట్టింది. అంటే వాడు వేరేదేమన్నా తింటాడు. ఇది ఏరియల్ వాషింగ్ లిక్విడ్లు, ఫేస్ వాష్లు అవి కూడా తాగుతా అంటే భయం అవుతుంది అని పట్టుకోవా? అవి ఎక్కడున్నాయి? అవి అన్ని కింద మరి ఇంకే అలవాటు అయిపోయింది బ్రోలిగాడు. బ్రోలీ సో గైస్ ఇప్పుడు అలవాటు అయిపోయిందని చెప్తాను కదా, ఒకసారి చేతిలో పెడదాం చూద్దాం మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో. ఇప్పుడు నేను ఎత్తుకున్నట్టు మా మమ్మీ ఎత్తుకోవాలన్నమాట. భయం అవుతుంది కదా నీకు? భయం ఏం లేదు, వీడు మా అబ్బాయే, చిన్న అబ్బాయి బ్రోలిగాడు. మెల్ల కింద పెట్టు. మాకే ఇంకా ఇంత మాకే చీపురు పుల్ల తింటాడు. చూసిల్లా గైస్ ఇప్పుడు మళ్ళీ రా ఫుటేజ్ అయితే పడ్డది. చీపురు పుల్ల అంటుంది కానీ చీపురు పుల్ల తిత్తలేదు. ప్రతిసారి నేను పైనుంచి కింది కురుకొచ్చి ఇది తీయాలన్నమాట ఇట్లాంటివి. ఇప్పుడు మా మమ్మీ కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తుంది చూడండి. మమ్మీ వాడు ఇప్పుడు అక్కడే కూర్చుంటాడు. బ్రోలీ స్టే నో, వాడి ఫుడ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది, అయినా వాడు అక్కడే కూర్చున్నాడు. గుడ్ బాయ్ బ్రోలీ, సెకండ్ అయితే నేర్చుకున్నాడు. గుడ్ బాయ్. నేను ఏమనుకుంటున్నా అంటే వీడిని ట్రైనింగ్ పంపిద్దామా అనుకుంటున్నా. మా వరంగల్లో అంత ట్రైనర్స్ లేరు అనిపిస్తుంది. సో నేను ఆంధ్రప్రదేశ్లో అది ఒకటి లొకేషన్ అయితే చూసిన యూట్యూబ్లో, కానీ ఇక్కడ నుంచి అది 600 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ పంపించాలా అని చెప్తే పంపిస్తా. మీరే చెప్పండి కమెంట్ సెక్షన్లో. సిట్ గుడ్ బాయ్, గుడ్ బాయ్. సెకండ్ నో, సెకండ్ నో, సెకండ్ గుడ్ బాయ్ బ్రోలీ, సెకండ్ గుడ్ బాయ్. సో ఇదన్నమాట వీడి ట్రైనింగ్ నేను ఇచ్చింది. వీడిని తీసుకొచ్చి ఆల్మోస్ట్ 25 డేస్ అయిపోయింది. ఇప్పుడు వీడి ఏజ్ వచ్చేసి 3 months అనమాట. ఈ ఏజ్కి ఇంకా చాలా ట్రైనింగ్ రావాలి, ప్రొఫెషనల్ లెవెల్లో కాకపోయినా కూడా కొంచెం మామూలుగా రావాలి. బేసిక్ ట్రైనింగ్ కూడా ఇంకా అయిపోలేదు. మీకు తెలిసిన ట్రైనర్స్ ఎవరన్నా మన తెలంగాణలో ఎక్కడైనా మంచిగా ఉన్నారు అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా పంపించడానికి ట్రై చేస్తా. నా పేరు నాగేంద్ర. ఇప్పుడు మా అన్నాడు రోహిత్ అన్న, ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. ప్లీజ్ ఈయనకి సపోర్ట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈయన డాగ్ ఉన్నాడు ఫ్రెండ్స్, ఈయన డాగ్ పేరు జర్మన్ షెపర్డ్, దాని పేరు బ్రోలీ. ఇది చాలా క్యూట్ ఉండే ఫ్రెండ్స్, మీకు అనొచ్చు. మీరు ఇంకేమైనా కావాలంటే అన్నతో విషయాలు తెచ్చుకోవచ్చు. Black7 Vlogsకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంకా చూస్తూనే ఉండండి Black7 Vlogs. డౌన్. గుడ్ బాయ్.